ఆ కిందే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అధికారులకు చుక్కేంద్ర కోర్టు ఛార్జ్ షీట్ తిరస్కరణ నిందిత బెయిల్ పిటిషన్ల డిస్మిస్ అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం. సో ఎక్సైటింగ్ ఏంటంటే దాంట్లో అట్లీస్ట్ ఇప్పటికన్నా మాట్లాడుతున్నారు మళ్ళా అనేటువంటి చూడాలి. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులు ఇటీవల నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ అభియోగ పత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి అందులో వివరాలు సమర్పించిన ఆధారాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ ఛార్జ్ షీట్ ను తిరస్కరించారు. దీంతో అధికారులు న్యాయ నిపుణుల సలహాతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఛార్జ్ షీట్ తిరస్కరణకు గురవడం, తమ రిమాండ్ 90 రోజులు పూర్తవడంతో జైల్లో ఉన్న నిందితులు రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్న మ్యాండేటరీ బెయిల్ పిటిషన్ వేశారు. 90 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను పూర్తి చేసుకున్నామని దర్యాప్తు అధికారులు ఛార్జ్ షీట్ ను దాఖలు చేయకపోవడంతో తమకు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కేసు కీలక దశలో ఉందని, ఇప్పుడు నిందితులు బయటకు వస్తే దర్యాప్తులకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందంటూ గురువారం జరిగిన విచారణ సందర్భంగా పీపీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న జడ్జి పీపీ వాదనలతో ఏకీభవిస్తూ నిందితులకు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. మరో 2 వారాలే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు భారత్ తిరిగి వచ్చేందుకు మరో 2 వారాల సమయమే ఉంది. అనారోగ్యం కారణంగా అమెరికా వెళ్లిన ఆయన 2 వారాల్లో తిరిగి రావాలని ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన 4 నిందితులు ప్రభాకర్ రావు చెప్పినట్లు చేశాం అంటూ వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును విచారిస్తే ఈ కేసులో రాజకీయ నేతల పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన పలువురు రాజకీయ నేతల పేర్లు కూడా దీనికి అటాచ్ చేసేందుకు అవకాశం. ప్రభాకర్ రావు కనుక నోరు తెరిస్తే కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా జైలు పోతుంది. ఇంత మనం చూసాం కదా, పైన ఎర్రబెల్లి దయాకర్ రావు, అది కిందనేమో ఫోన్ ట్యాపింగ్. అంటే ఏబీ రాజకీయ తెలుసు, ఈ 2 ఇంటర్లింక్డ్ తెలుసు, అందుకే గట్టిగా అట్లా పెట్టి.